कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ ఏమైంది స్టీఫెన్? ఆ బ్లడ్ ఏంటి? వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే నేను అడ్డుపడ్డానని నన్ను కొట్టి కారంలో పడేశారు. ఎవరు స్టీఫెన్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? నీ కోడలు స్నేహ, నీ మాజీ కోడలు రామని. స్నేహ మీతో క్లోజ్గా ఉంటే మిమ్మల్ని నమ్మేసింది అనుకుంటున్నారు కాదు? నో ఆంటీ, మీరు ఇంట్లో లేనప్పుడు రమణి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంది. ఇంటికి వచ్చిందని నీ రూమ్ లో ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది కాదు, నేనక్కడికి. అజయ్, ముందు దాన్ని పైకి తీసుకెళ్ళు. అజయ్, స్నేహ ఎక్కడ? You're right.
నేను అనుమానించిందే నిజమైంది. దానిని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళితే రమణిని కలవడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నాను. అదే జరిగింది. జరిగిందంతా తెలుసుకుని కూడా ఏమీ తెలియనట్టుగా ఎంత బాగా నటించింది. బయటపడితే దానికే డేంజర్ కదా. రమణి కదే దానికి కూడా పడుతుందని ఇన్నాళ్ళు నోరు మూసుకుని ఇప్పుడు టైం చూసి రమణిని తీసుకుని జంప్ అయిపోయింది. నో స్టీఫెన్, వాళ్ళిద్దరు కలిసి పోవాలనుకున్న మాట నిజమై ఉండొచ్చు, కానీ వాళ్ళెక్కడికి పోలేరు. రమణి రూమ్ కూడా లాక్ చేసే ఉంది. ఇదిగో కీస్ నా దగ్గరే ఉన్నాయి. ఇంకా ఇక్కడే ఉన్నారా? నన్ను కొట్టాక కూడా ఇక్కడే ఉన్నారంటే వాళ్ళు ఇంకేదో మాస్టర్ ప్లాన్ లో ఉండుంటారు. నిజంగా వాళ్ళు లోపలే ఉంటే ఈరోజు నా చేతుల్లో అయిపోయినట్టే. అనుకుంటుందా? ఈరోజు దాని అంతు చూస్తాను. రాత్రి అంకుల్ మీద అటాక్ చేసింది, ఇప్పుడు నా మీద అటాక్ చేసింది. ఇంకా దాన్ని ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఇంకెప్పుడు ఎవరి మీద అటాక్ చేయకుండా దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. కీస్ ఇవ్వండి ఆంటీ. Hey! You bloody cheat! నన్నే కొడతావు నువ్వు? నన్నే కొడతావా? నన్నే కొడతావు నువ్వు? స్టీఫెన్! ఈ స్టీఫెన్ కొడతావు నువ్వు? స్టీఫెన్ కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నన్నే చెప్పాలనుకుంటావా? ఈ రోజు నీ అంతు చూస్తానే. ఆగు స్టీఫెన్. నోరు లేకపోతే ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చినా సరే నోరు మూసుకుని పడి ఉండకుండా స్నేహతో కలిసి ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం కాకుండా సంజయ్ ని స్టీఫెన్ ని అటాక్ చేస్తావా? ఊరికే వదలలే. ఎన్నాళ్ళని ఈ నరకం అనుభవిస్తూ నోరు మూసుకుని పనులమంటావు. నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా చచ్చేదాకా చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన అందరి ప్రాణాలు తీసేస్తాను. మీ అందరినీ చంపేస్తాను.
చచ్చిపోయింది ఇది. చచ్చిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎవరు వచ్చినట్టున్నారు. ఈ బాడీని ముందు ఇక్కడి నుంచి క్లియర్ చేయాలి. పద, తీసుకురా. రండి. మావయ్యకి ఎలా ఉంది? ఏమైందండి? వదలండి. మావయ్య గారు అక్కడ చావు బతుకుల్లో ఉంటే ఈ టైంలో ఏమిటండి? ఆయన సీరియస్ గా ఉంటే నేను చావాలా? ఆ రోజు మీ అమ్మకి ఆపరేషన్ జరిగితే నువ్వు చావలేదు. ఇదంతా మామూలే, డోంట్ వరీ. ఈ రోజు బాగా మూడ్ లో ఉన్నాను. ఏమండి? ఏంటండి ఇది? ఎందుకిది? ఏమండి? నా చేతులు ఎందుకు కడుతున్నారండి? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమా చూసావా? అంటే ఏంటి? నువ్వు ఇంగ్లీష్ సినిమాలే చూడగా చూసుంటే నీకు అర్థమవుతుంది. ఏంటి? శృంగారంలో ఇది ఒక కళ. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. కొంచెం వదులుతారా ప్లీజ్? వదలండి, నేను చెప్పేది వినండి. ఏమండి? వదలండి, నన్ను వదలండి. ఏం చేస్తున్నారండి? అయ్యో, ఏమిటండి మీరు? ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? ఏమండి? ఇది నేను ఆడుకోవడానికి కాదు. మరి మైఖల్, స్నేహ నీకోసం ఎదురు చూస్తోంది. నా అదృష్టం. దానే నీకు ఫోన్ చేయమంది. ఏమండి? ఏంటండి మీరు మాట్లాడేది? చూసావా, తను నీకోసం వెయిట్ చేయలేనంటుంది. వెంటనే నిన్ను రమ్మంటుంది. నిజంగా మనిద్దరం చాలా అదృష్టవంతులం అజయ్. వెంటనే నువ్వు రావాలి. తను వెయిట్ చేయలేదు. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఓకే, ఇలా చూడు, ఇదిగో బయలుదేరుతున్నాను. ఏమండి? నన్ను వదలండి. ఏమండి ప్లీజ్, ఈ కట్లు విప్పండి. ముందు కట్లు విప్పండి. నేను మీ భార్యనండి. అది మర్చిపోయి చాలా కాలం అయింది. ఏంటండి మీరు మాట్లాడేది? చూడు చూడు స్నేహ, ఇదే కాదు, ఇంకా కొన్ని నిజాలు తెలుసుకుపోతున్నావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ అందానికి ముద్దనయ్యాను. నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడాలనుకున్నాను. కానీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాక నువ్వు నా దగ్గరే కన్నా వేరే వాళ్ళ దగ్గర నీ వాల్యూ ఎక్కువని తెలిసింది. నీ అభిమాని లేడు మైకుల్? వాడు నీ అంద చందాలు చూసి నాకన్నా ఎక్కువ ఇంప్రెస్ అయ్యాడు. అంత ఖరీదైన కార్ని క్షణం కూడా ఆలోచించకుండా నా చేతిలో పెట్టేశాడు. దేనికి? నేను నిన్ను తన చేతిలో పెడతానన్న ఆశ.
మీరెంత నీచంగా మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. నేను మీ భార్యననే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. స్నేహ, ఒక్క అబద్ధం కూడా చెప్పని నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. రమణి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నట్టున్నావు. అది చూడండి, నేను ఇంటికి వచ్చిన మొదట్లో బాగానే కదండి ఉన్నాను. కానీ మీరందరే నా దగ్గర చాలా విషయాలు దాచారు. చూడండి, నేను ఇంటికి వచ్చిన మొదట్లో బాగానే కదండి ఉన్నాను. కానీ మీరందరే నా దగ్గర చాలా విషయాలు దాచారు. అందుకే నేను అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. మీకు దండం పెడతాను. ఈ కట్టిప్పండి ప్లీజ్. లేదానివే, ఇంత కష్టపడి కట్టింది ఊరికే విప్పడానికా? నిన్ను ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పచెప్పడానికి. చచ్చినా సరే నేను ఆ నీచానికి ఒడిగట్టను. నీకు చావడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తాను. ఇంకా సేపట్లో మైకుల్ వస్తాడు, నీతో తన కోరిక తీర్చుకుంటాడు. ఆ తర్వాత నాకు వరాల మీద వరాలు ఇస్తాడు. నీచుడా, నువ్వు అసలు మనిషివేనా? మనిషిని కాబట్టే డబ్బు కోసం ఆశపడుతున్నాను. నీకు తెలుసో లేదో, నేను నడుపుతున్న కసినో క్లబ్ లేదు, నిజమైన ఓనర్ నేను కాదు, మైకల్. అతని వల్లే మా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉంది. ముందు ముందు అతను మమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్తారు. దానికే మేము నిన్ను నిచ్చెనగా వాడుకుంటాం. నేను ఒప్పుకోనండి. ఈ నీచానికి నేను ఒప్పుకోను. అదిగో మైకేల్ వచ్చేసాడు. నన్ను వదలండి. ఇంకా క్లిప్పండి. అయ్యో, మైకేల్ మా మ్యాన్, నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదిస్తాను. ఆల్ ది బెస్ట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. ఆనందంగా ఉండు. ఇప్పుడు చాలా మంచి పని చేశావు. థ్యాంక్స్. నాకు నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు. No, no, don't come. No, no, దగ్గరికి రాకు, దగ్గరికి రాకు, పోరా.
వచ్చేసావు? తప్పించుకొచ్చేసావా? మైకిల్ అయ్యో ఓకే, తప్పించుకొని వచ్చేసావా? నా ప్రాణం పోయినా నేను లోపలికి వెళ్ళను. నువ్వు ఇలా వచ్చేస్తే మైకిల్ కోరిక ఎలా తీరుతుంది? మోర్ ఇంపార్టెంట్లీ నా కోరికలు ఎలా తీరుతాయి? Go inside. Go. నార్మోయ్, ఇలా మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? డబ్బు కోసం పరాయి మగాడితో నువ్వు అసలు మనిషినే కాదు, మానవత్వమే లేదు. whatever. బట్ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఆలస్యం అయితే మైకిల్ కి కోపం వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు అసలు మనిషివే కాదు. ఒక ఆడపిల్ల జీవితం బలైపోతుంటేనే చూస్తూ ఊరుకోలేం. అలాంటిది కట్టుకున్న భార్య జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నావా? మర్యాదగా లేకపోతే చంపేస్తాను. Go inside. Go inside. Michael, give me 1 second. Go.